ఇదైతే మాట్లాడుతున్నానే శోభమ్మకు నేను కావాలి, శోభమ్మకు నేను కావాలి, ఇప్పుడు కాపాడాలి, పుల్లరం తెలియ కాపాడు. సారీ అమ్మా, నీ తిక్క కుదిరించాలని నన్ను బండెక్కిచ్చాను. ఇప్పుడు ఆడు నా దూల తీరుస్తా ఉన్నాడమ్మా. నువ్వు మూసుకోవాలా? విన్నావుగా, నువ్వు జీవితాంతం మూసుకొని కూర్చోవాల్సిందే. దిగి పారిపోతావా లేక బళ్ళో కూర్చొని వస్తావా? అతను కాపాడాలి బ్రో, ప్లీజ్ బ్రో. మీ అమ్మని కాపాడతాడంట. అతను కాపాడాలి బ్రో. సరే సరే సరే, ఇదేదో చేస్తున్నాను, ఏమేమో చేస్తున్నాను. అమ్మా సారీ. స్పీడ్ బ్రేకర్. ముందు బండి తోలు. పోలీసుల నుంచి తప్పించుకున్నా ఈ వదిలేలా లేడే. బండి తీసుకెళ్ళి ఎక్కడ కుదుతాడో ఏమో. సుబ్రహ్మణ్యేశ్వర, నువ్వే కాపాడాలి తండ్రి. బ్రో, నాకు బూతులు వచ్చేసరే. సరే 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 సరే. అన్ని వేస్ట్ టికెట్టులా ఉన్నాయి. వీళ్ల సాయంతో 100 కిలోలు తీసుకొచ్చావా? చా, నా దగ్గర కూడా ఉన్నారమ్మా. అడవి ఏనుగులు, అడవి పందులు 10 పైసలకు కూడా పనికిరారు. చూపించు, సరుకు చూపించు. అయ్యో, ఆహా, అద్భుతం. ఇలాంటి పనులను నాకెందుకు చూపించలేదు భగవంతుడా? తమ్ముడు, ఇట్రామా. ఏంది బాబు? ఎలాంటి ఫేస్ రానిది. ఈ మొహంతో ఎక్కడికి వెళ్ళినా ఎవరూ అనుమానించరు. మురికి పందికి మనిషి రూపంలో ఉన్నావు. నీ మొహం కూడా బాత్రూమ్ లో ఉన్న ఈయన బకెట్ మాదిరిగానే ఉంది. 30 మర్డర్లు చేసిన నాకే సమాధానం చెప్తున్నాడా వీడు? నీ అమాయకత్వంతో జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. అదెలా చెప్పాలి? 7వ తరగతి చదివినోడు 80,000 సంపాదిస్తున్నాడనే MBA చదివినోడు ఏం పీకలేక ఏడ్చాడంట. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు మంటగా ఉంది. రేయ్ దున్నపతులా, తీసుకున్నా. మా, మీ పనంతా పూర్తయిందిగా. మీ కుటుంబానికో దండం. దయచేసి నా బండి నాకు అప్పగించి అందరూ కిందకి దిగండి ప్లీజ్. అంకులు, బండి ఆపి అందరూ కిందకి దిగండి. తమ్ముడు, ఏంది? 10% పని మాత్రమే పూర్తయింది. ఇంకా 90% బ్యాలెన్స్ ఉందమ్మా. ఇంకా 90% ఉందా? రేపు స్నానం చేసి వచ్చే తమ్ముడు. ఏంది, నేను స్నానం చేయాలా? సేఫ్టీ కోసం 2 డ్రెస్సులు కూడా తెచ్చుకుందాం బ్రో. సరే. ఏంది బాయ్, 25 కోట్లకి సాల్ట్ పంపిస్తావా? సాల్టేగా అడిగినావు. నేను అడిగింది కోకేన్ సాల్ట్, నువ్వు పంపింది టాటా సాల్ట్. ఆ ఉప్పుతో ఉప్పు ముద్దలు చేసుకొని తింటున్నావు. అల్ఫోన్స్, నా దగ్గర గేమ్స్ ఆడినావో. ఖర్చు మాట్లాడితే ఏ ఫర్ ఎలిఫెంట్ అవుద్దా? ఏ ఫర్ ఎలిఫెంట్ అవుతే 100 కిలోలు అడిగితే 10 కిలోలు కోకేన్ సాల్ట్, 90 కిలోలు టాటా సాల్ట్ పంపుతావా? 100 కిలోల కొక్కైనే. ఏదో మెత్తగా ఉన్నాడు కదా అని పిసిగ చూడొద్దు. ఆల్ఫోన్ సాఫ్ట్ గా ఉన్నాడు కదా అని రెచ్చగొట్టకూడదు. మరోలా డీల్ చేయాల్సి ఉంటది. నువ్వే సరుకు మార్చి నా దగ్గర అబద్ధం చెప్తున్నావేమో. నేను సరుకు మాత్రమే చేరేస్తాను, పనికి మాలిన పనులు చేయను. నీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్పనా? సింహం నిద్రపోతుంది కదా దాని జూలతో ఆడుకోగలమా? లేదా నువ్వు జూలు పెంచుకొని నువ్వు సింహం అయిపోగలవా? నువ్వు అన్నట్టు సరుకు అక్కడికి రాలేదంటే రేపు మధ్యాహ్నం కల్లా తప్పకుండా వస్తుంది. రేపు గాని సరుకు రాలేదో నువ్వు బాయ్ కాదు, గర్ల్. చెప్పండి బాయ్. బాబు, సరుకు మిస్సింగ్. ఏంటి బాయ్? కారణం నువ్వే అని తెలిసిందనుకో, నిన్న పుట్టిన నీ కొడుకుతో సహా అందరినీ లేపేస్తా. భాయ్, నేను పోయి అలా చేస్తానా? ఎవరైనా ఎప్పుడైనా మారిపోవచ్చు. ఎందుకంటే సరుకు వాల్యూ అది. కోకిలాకి ఫోన్ చేశారా? అది నా ఫోన్ కట్ చేస్తోంది. ఏంటి బాయ్ అంటున్నారు?
ఇంకో గంటలోగా అదెక్కడుందో నా సరుకు ఎక్కడుందో చెప్పలేదనుకో నిన్ను చంపి పడేస్తాను చెప్తున్నా. ఏయ్, ఎక్కడున్నావే? మాకే సామ్రాణి వేయాలనుకుంటున్నావా? సరుకెక్కడే? సార్ మీరు ప్రశాంతంగా మాట్లాడతానంటే మాట్లాడతాను, లేదంటే ఫోన్ కట్ చేస్తాను. ఏయ్, ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి చెప్పు. అల్ఫోన్స్కి సరుకుకి బదులు ఉప్పు మార్చిచ్చింది నేనే సార్. ప్రస్తుతానికి మిగతా 90 కిలోలు నా దగ్గరే ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడగబోతున్నాను. ఏంటి నన్నే ఇరికించాలని చూస్తున్నావా? నేను చెప్పేది విని తర్వాత మాట్లాడండి. చెప్పు. మేము ఈ పని పూర్తి చేసినా భాయ్ మమ్మల్ని వదిలిపెట్టడు. మళ్ళీ మళ్ళీ పని చెప్తూనే ఉంటాడు, లేకపోతే చంపేస్తాడు. మేమిలా ఈ పని చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు పోలీసులకు దొరికిపోతాం. మేము ఇందులోంచి బయటపడడానికి ఇప్పుడే వచ్చిన ఛాన్స్ దొరికింది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. నా దగ్గరున్న 90 కిలోలు మీకే ఇచ్చేస్తాను. దాన్ని మీరే అమ్మేసుకోండి. కానీ భాయ్కి మాత్రం మొత్తం మేమే తీసుకెళ్లిపోయామని చెప్పండి. మేము ఈ ఊరు నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి చూపించండి. మేము వేరే ఊరికి వెళ్ళిపోయి మా దారి మేము చూసుకుంటాం. ఈ విషయం మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వం. ఏంటి నన్నే పట్టిద్దామనా? బాయ్ నన్ను చెక్ చేయమన్నారా? సరుకు వాల్యూ 25 కోట్లు. 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి మళ్ళీ నాకు ఫోన్ చేయండి సార్. భాయ్కి ఒక చిన్న డౌట్ కూడా రాకుండా సరుకు నాకు అప్పగిస్తానంటే నీ కుటుంబాన్ని నిన్ను క్లీన్ గా ఎస్కేప్ చేయించడం నా బాధ్యత. ఈ డీల్ మన ఇద్దరి మధ్యలోనే. ఇది చూడు, దీనికి కూడా నేను ఎందుకు ఒప్పుకున్నానంటే సరుకు కోసమో క్యాష్ కోసమో కాదు, మీరు నలుగురు అన్యాయంగా చచ్చిపోకుండా ఉండాలనే. ఏదేమైనా నేనే కదా నిన్ను పనిలో పెట్టాను, నేనే నిన్ను కాపాడతాను. నేను చెప్పినట్టు ప్లాన్ చేస్తే భాయ్కి తెలియకుండా ఫినిష్ చేయొచ్చు. సార్ విన్నారా? ఇలాంటి మనుషులు పక్కనుంటే మొత్తం 100 కిలోలు ఒకేసారి ఎలా తీసుకెళ్లగలం? అందుకే తీసుకొచ్చాం బాయ్, నాతోనే ఉంది. ఏం చేయమంటారు దీన్ని? నీ ఫోను ఓసారి దానికి మాట్లాడు. హలో సార్. నీ వెనకాల రూమ్ ఉంది, నువ్వు అందులో పో. సరే సార్. ఇప్పుడు లెఫ్ట్ కి తిరుగు, బీరువా దగ్గర పో. బీరువా తెరువు. లాకర్ ఓపెన్ చేయి. 1476. గన్ తీసుకో. బాయ్ 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 బాయ్, వద్దు బాయ్ బాయ్, చెప్పేది వినండి బాయ్. బాయ్తో గేమ్ ఆడిన వాడిని కాల్చి పడేయి. బాయ్ బాయ్, చెప్పేది వినండి బాయ్. సార్ నా వల్ల కాదు సార్. ఈ పని మాత్రం ఇంకెవరినన్నా చేయమనండి సార్, ప్లీజ్ సార్. బాయ్ ఫోన్ స్పీకర్ ఆన్ చేయి. బాయ్ బాయ్, వద్దు బాయ్ బాయ్, తెలియకుండా చేశాను బాయ్ బాయ్ బాయ్, ఇంకా పైన చెయ్యదు బాయ్. ఏ రామ్, గన్ తీసుకున్నాడు, నోట్లో పెట్టరా. బాయ్ 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 బాయ్. తనతోనే కదా డీల్ మాట్లాడిండు, తన చేతుల్లోనే చావాలి. కాల్చో కాల్చో. వాడిని కాల్చలేదో నీ కుటుంబం మొత్తాన్ని లేదండి. ఇప్పుడేం చేసావురా? గ్రూప్ నేమ్ చేంజ్ చేశాను బ్రో. ఏమని? స్మగ్లింగ్ ఫర్ శోభా. సూపర్ రా. థ్యాంక్స్. ఇదిగో, ఇక మీద దేంతో నాకు పని లేదు, నువ్వే ఉంచుకో. శోభా, ఎవ్రీథింగ్ ఫర్ శోభా. సరుకో గంటలో వస్తుంది, చెక్ చేసి వెంటనే చెప్పు. ఓకే గర్ల్. అమ్మ కుంట్లో మొహాలు చూడు, తిరునాళ్ళలో జేబులు కొట్టే చూడ. పోలీసులు మాకు తెలియదా? చూడండి రిపోర్ట్స్. అందులో ఏం లేదు సార్. సార్ అందులో ఏం లేదు మొత్తం సార్. ఇండియాకి సరిపడా సరుకు ఎక్కడ ఉందిరా? సార్, పౌడర్ రవాణా చేస్తూ నాటకాలు ఆడుతున్నారా? మనోడిని బండి తీయమను.
బాయ్ సరుకును పోలీసులు పట్టుకున్నారు బాయ్. సార్ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు సరుకు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న ఆఫీసర్ని ఎలా మేనేజ్ చేయాలి? అయ్యో భాయ్, ఈ ఇన్స్పెక్టర్ పెట్టే టార్చర్ మేము తట్టుకోలేకపోతున్నా. ఈసారి వదిలేసేయండి భాయ్. ఏయ్ 90 కిలోలు. భాయ్ మీరు లైన్ కట్ చేయండి, నేను ఎంక్వైరీ చేసి మీకు కాల్ చేస్తాను. 90 కిలోలా?